సో ఈరోజు మన గెస్ట్ వచ్చి ఆయన ఒక కెరియర్లో సక్సెస్ అయ్యి యాంకరింగ్ నన్ను చేయబోతున్నారో నాకు చేస్తారో ఏమో తెలియదు. సో ఆయన ఎవరో కాదు, మన సుహాన్ గారు. సో స్కూలింగ్ అప్పుడు మీ వెనకతలు అమ్మాయిలు తిరిగారా, అమ్మాయిల వెనకతలు మీరు తిరిగారా? సింగిల్ టేక్లో చేసేస్తుంటారా లేకపోతే టేక్స్ తీసుకుంటారా మీరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పుకోరండి. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు, మోస్ట్లీ ఫర్ గర్ల్స్. ఐ డూ అగ్రీ. బట్ కొంతమంది అబ్బాయిలు కూడా సపోర్టివ్గా ఉండరు కదా. సో మీ పేరెంట్స్ ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారా మీకు? సపోర్ట్ అంటే ఎలా చెప్పాలంటే కొన్నిసార్లు సో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేను ఇండస్ట్రీ మార్చి పిచ్చి పట్టి జాబ్ చేయాలని జాబ్ వచ్చేస్తున్నాను. బికాజ్ సో జాబ్ను వదిలేసి ఇండస్ట్రీలోకి రావాలి, అసలు వాట్ మేడ్ యూ కమ్? మూవీస్ ఏమైనా చేశారా? నేను మూవీస్ ఒక 10 to 12 మూవీస్ చేశాను. మన ఇండస్ట్రీలో ఎవరు మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్ గారు. స్టార్టింగ్లో మంచి పచ్చి బూతులు మాట్లాడేటోండి న్యూస్ రీడింగ్. నాకే అర్థం అవ్వకుండా. చూస్తే ఎంత చక్కగా కనిపిస్తున్నారు, బూతులు అంటున్నారు. అసలు మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ఎవరు ప్రపోజ్ చేయలేదు. అస్సలు నమ్మరు మీరు ఇలా చాలా మంది బ్యాక్ స్టేజ్లో చాలా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇండస్ట్రీ అంటే బ్యాక్ స్టేజ్లో ఎలా ఉంటుంది అని వాళ్ళకి చెప్తారు. స్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం అయినా కానివ్వండి, అన్నింటిలో పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ చేసే పాలిటిక్స్ కొంచెం హై గేమ్ అంతే. ఎందుకంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంతర మీడియా. సో ఈరోజు మన గెస్ట్ వచ్చి ఒక 6 అడుగులు కాకపోయినా ఒక బుల్లెట్. సో ఆయన ఒక కెరియర్లో సక్సెస్ అయ్యి యాంకరింగ్ నన్ను చేయబోతున్నారో నాకు చేస్తారో ఏమో తెలియదు. సో ఆయన ఎవరో కాదు, మన సుహాన్ గారు. హాయ్ సుహాన్ గారు, వెల్కమ్ టు అనంతర మీడియా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సూపర్. సో ఎలా జరుగుతున్నాయి మీ షూటింగ్స్ అన్నీ? 3 పూలు 6 కాయల్లాగా 3 సీరియల్ 6 డేట్లాగా నడుస్తుంది. ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్ విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్, జీవాలు అందరితో హ్యాపీగా నడుస్తుంది. ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. ఓకే. సో ఈరోజు మాకు డేట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ వెల్. ఓకే. సో మీరు చిన్నప్పుడు ఒక అంబిషన్ ఉంటుంది చూసారా, క్లాస్కి అంబిషన్ మారిపోతుంది కదా ఆబ్వియస్లీ. సో ఆ అంబిషన్ ఈ అంబిషన్ ఒకటేనా? అంబిషన్ అంటే అండి, నాకు చిన్నప్పుడు నాకు పెద్ద టాలెంట్ ఉందని నాకు పెద్ద క్లారిటీ లేదు. ఏమవుతావురా అని అడిగితే నాకు వచ్చింది ఒకే ఆ టైంలో హిందీ టీచర్ అయితా అని చెప్పా. లిటరల్లీ చెప్పాలంటే మనకి చిన్నప్పుడు మనకి రియలైజేషన్ ఉండదు, లైక్ మన టాలెంట్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటని. గోయింగ్ ఆన్ లైఫ్లో తెలుస్తుంటుంది కదా. మా తాతయ్య వాళ్ళైతే హిందీ టీచర్ అవుతా అని చెప్పినండి. తర్వాత నన్ను నేను అర్థం చేసుకోవడం, మై లవ్ ఫర్ సినిమా, ఆ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడం, అలా జర్నీ వెళ్ళుకుంటూ ఇప్పటిదాకా ఇలా యాక్టర్ లాగా సెటిల్ అయ్యా అనమాట. ఓకే. నేనైతే హిందీలో చాలా పోర్, హిందీ చెప్పేస్తున్నా. హిందీ మాట్లాడడం నెక్స్ట్ లెవెల్ అయితే, చదవడం అది రాయడం అది కష్టం అనమాట. మనతో హిందీ రాదు. సో ఈరోజు తెలుగులో కానిద్దాం. ఎలా జరిగింది మీ స్కూలింగ్ అంతా? ఎక్కడ? బోర్న్ అండ్ బ్రాటప్, కాలేజ్ వరకు, ఇంజనీరింగ్ వరకు కంప్లీట్లీ ఒంగోలు. ఆ తర్వాత ఐ వెంట్ ఇన్ టు కార్పొరేట్ అనమాట. ఒక వన్ ఆఫ్ ద ఎడ్టెక్ కంపెనీస్లో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ ఇన్ టు సేల్స్. అలా 2-3 డిఫరెంట్ కంపెనీస్ జాయిన్ అయ్యాను. అండ్ ఇట్ వాస్ గోయింగ్ గుడ్. కానీ మధ్యలో ఇండస్ట్రీ అని అనిపిస్తుంది, జాబ్ అనిపిస్తుంది, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైనల్ ఇండస్ట్రీలోకి వచ్చాను. అండ్ లాస్ట్ ఒక సేల్స్ మేనేజర్లో వాజ్ మై లాస్ట్ డిజిగ్నేషన్. ఇట్ వాస్ గోయింగ్ గుడ్. సో స్కూలింగ్ అప్పుడు మీ వెనకతలు అమ్మాయిలు తిరిగారా, అమ్మాయిల వెనకతలు మీరు తిరిగారా? ఎవరు తిరగలే. నా వెనక మా అమ్మ తిరిగింది కొట్టడానికి. బికాస్ మా స్కూల్లో మా అమ్మాయి నా టీచర్. స్కూల్ అయిపోగానే మమ్మీ వచ్చేవాళ్ళ? లేదు, మా ఇంట్లోనే ట్యూషన్స్ జరిగేవి. స్కూల్లోనే మా టీచర్స్ టార్చర్ ఉంటుంది. ఇక చిలిప్ పనులు చేసాడు, మమ్మీకి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. ఇంటికి వచ్చాక ట్యూషన్స్లో మా అమ్మతోనే ఉండేవాడిని. హోంవర్క్ మమ్మీ చేసేది, మమ్మీయే కొట్టేది. ఎవరు తిరిగే టైమే లేదు. అలా స్కూలింగ్ అంతా అయిపోయింది. స్కూలింగ్లో మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏం ఎక్కువ ఆడేవారు?
నథింగ్ అండి. నేను ప్రాక్టికల్గా చెప్పాలంటే నంబరు చాలా మంది, కానీ ఇంట్రోవర్ట్ నేను బాగా. నేను నా పని చేసుకొని ఇంట్లో ఉంటా, లేదా సినిమాలు చూసుకుంటా, లేదా జిమ్లో ఉంటా, అంతే. నథింగ్. స్పోర్ట్స్ అంటే ప్రాబబ్లీ క్రికెట్ అంతే. అందరూ ఆడుతున్నప్పుడు పిలిస్తే హ్యాపీగా వెళ్తా, ఆడుకుంటా వస్తా, నా పని నేను చేసుకుంటా, అంతే. అంతేనా? మోస్ట్లీ హోమ్ బాయ్. సో ఇప్పుడు షూటింగ్స్లో కూడా మీరు ఇంట్రోవర్ట్ లాగే ఉంటారా? స్టార్టింగ్లో ఉండేవాడిని, కానీ అలవాటు అవుతారు కదా మన వైబ్ అన్ని. 1.5 year ఇప్పుడు జగతి నడిచింది, నియర్లీ 2 years. సో ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ నాకు, ప్రాక్టికలీ చెప్పాలంటే. ఇంకా ఫ్యామిలీతో కన్నా షూటింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో నేను మోస్ట్లీ మా అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా మమ్మీ అని పిలుస్తాను, నిష్కా అలా పిలుస్తూ ఇంకా దే లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నో. రోజు వాళ్ళతోనే ఉంటాము మోస్ట్ ఆఫ్ ద టైం. చిల్లర కాదు, అల్లరి పనులు ఎక్కువ చేస్తుంటాం, గొడవ పడుతుంటాం, అరుచుకోవడాల్లో అంటే ఏమి లేవు. ఫార్చునేట్లీ జగదాత్రి అనేది వెరీ గుడ్ ప్రాజెక్ట్ నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఎవర్ డన్, అండ్ బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ కో ఆర్టిస్ట్ యాజ్ వెల్. సో హ్యాపీగా స్కూల్కి వెళ్ళి హ్యాపీగా సిగ్నల్ చేసుకొని ఈవినింగ్ బాయ్ చెప్పుకొని హ్యాపీగా వచ్చేసి చిల్ అయిపోతా, అంతే. సో మీ సెట్స్లో ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని మాతో షేర్ చేసుకుంటారా? ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై కో యాక్టర్స్. సో తనకి ఏంటంటే తెలుగు ఎక్కువగా రాదు. తను ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పే డైలాగులు చాలా క్యూట్గా ఫన్నీగా ఉంటాయి అనమాట. అది ఫస్ట్ టేక్లో ఎప్పుడు కావాలి మాకు. యాక్టర్ చూసేవాళ్ళకి నెక్స్ట్ టేక్ ఎలా ఉంటుంది అప్పుడు యాక్టింగ్ చేద్దాం. అలా ఏం కాదు, వీ డూ ఇట్. ఏ టేక్ అయినా ప్రొఫెషనల్ చేస్తాం, కానీ తను చెప్పే మాటలు తెలుగు రాక క్యూట్గా ఫన్నీ వస్తాయి కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనకు నవ్వుకుంటూ ఉంటాం అనమాట. దానివల్ల రీటేకులు జరుగుతాయి. అలాంటి ఫన్నీ థింగ్స్ జరుగుతుంటాయి రెగ్యులర్లీ. యా. సో ఇంకా సింగిల్ టేక్లో చేసేస్తుంటారా లేకపోతే టేక్స్ తీసుకుంటారా మీరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పుకోనండి. అంటే టేక్ పర్ఫెక్ట్ రావాలి, వాట్ ద డైరెక్టర్ రిక్వైర్స్. భార్గవ్ గారు ఏంటంటే మోస్ట్లీ యాక్షన్ స్పెసిఫిక్ అంట. మాది కూడా యాక్షన్ సీరియల్, మోస్ట్లీ ఎమోషన్స్ డ్రామాతో పాటు యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫైట్స్ కానీ బిల్డప్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా భార్గవ్ గారికి ఒక విజన్ ఉంటుంది, లైక్ ఈ టైప్ ఆఫ్ షాట్ నాకు ఈ ఎలివేషన్లో రావాలి, దీనికంటే ఒక గ్రాఫ్ ఉంటుంది కదా. సో ఆ గ్రాఫ్కి తగ్గట్టు ఆయనకి ఎన్ని టేక్స్ కావాలంటే అన్ని టేక్స్, కొన్నిసార్లు 10-15 టేక్స్ కూడా అయినాయి. లైక్ కొన్నిసార్లు ఫైట్ సీక్వెన్స్ నడుస్తుంటుంది, కొన్నిసార్లు హెవీ డ్రామా లైక్ కన్ఫ్రంటేషన్ సీన్స్ కానీ నడుస్తుంటాయి. సో ఇలాంటప్పుడు 10-15 టేక్స్ కూడా అయినాయి, 20-30 టేక్స్ కూడా అయినాయి అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ టేక్స్, ఇట్స్ అబౌట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద డైరెక్టర్. తను సాటిస్ఫై అయితేనే ఎడిట్ కరెక్ట్గా వస్తుంది, ఎడిట్ కరెక్ట్గా వస్తేనే జనాలకి చూసే వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. యా. ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు, మోస్ట్లీ ఫర్ గర్ల్స్. ఐ డూ అగ్రీ. బట్ కొంతమంది అబ్బాయిలు కూడా సపోర్టివ్గా ఉండరు కదా. సో మీ పేరెంట్స్ ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారా మీకు? సపోర్ట్ అంటే ఎలా చెప్పాలంటే కొన్నిసార్లు మమ్మీ డాడీకి ఏంటంటే వీడు బాగుపడడం అని క్లారిటీ వస్తుంది కదా. సో ఆ లెవెల్తో తీసుకెళ్ళాను అనమాట. జాబ్స్ వస్తాయి, చేస్తున్నాను, వన్ ఆఫ్ ద టాప్ ప్యాకేజెస్ ఇన్ కాలేజ్ నాకు చేశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, స్లోగా వాళ్ళని మోల్డ్ చేశాను. అండ్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, యాంకరింగ్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ, డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నాయి ఆల్రెడీ. సో వాళ్ళకి సటిల్గా తెలుసు వీడో వినడు అని చెప్పి, వీడికి ఇండస్ట్రీ అనే క్లారిటీ ఉందని చెప్పి. సో వాళ్ళకి నచ్చినట్టు జాబ్ చేశాను, కొంచెం బ్యాకప్ అమౌంట్ పెట్టుకున్నాను, జాబ్ క్విట్ చేశాను. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ అండ్ నేను జాబ్ చేశాను మళ్ళీ. ఎందుకంటే లాక్డౌన్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్, ఐ కాంట్ రియలీ రిలై ఆన్ మై పేరెంట్స్ కదా. సో జాబ్ చేశాను. అండ్ యాక్చువల్లీ 2023 మార్చ్ వరకు కూడా నేను జాబ్ చేస్తున్నాను అనమాట, యాక్చువల్లీ స్పీకింగ్. సో యా, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేను ఇండస్ట్రీ మార్చి పిచ్చి పట్టి జాబ్ చేయాలని జాబ్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సో జాబ్ను వదిలేసి ఇండస్ట్రీలోకి రావాలి, అసలు వాట్ మేడ్ యూ కమ్ హియర్? ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు సినిమాలు చూసారనుకోండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, సాడ్ ఫీల్ అవుతారా? కొన్నిసార్లు జోక్స్, యూ ఫీల్ ఎమోషన్స్, రైట్? ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ ఫీల్ దోస్ ఎమోషన్స్ వైల్ ఐఎమ్ దేర్. ఓకే, అర్థమైందా? మిమ్మల్ని మిక్స్డ్ ఎమోషన్స్ పండి నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతానో జనాలు ఎంత హ్యాపీగా చేయాలి, నేను ఆ మీడియం అవ్వాలి యాజ్ అన్ యాక్టర్గా. అదర్వైజ్ నన్ను ఎవరైనా పెట్టి డైరెక్షన్ కావాలంటే నేనే డైరెక్షన్ చేసుకుంటాను కొన్నిసార్లు, అంటే న్యూస్ రీడింగ్ కాబట్టి నేనే చేస్తాను అనమాట. సో ఐ వాంటెడ్ టు బీ క్లోజ్ టు ద ఆడియన్స్, మేక్ దెమ్ ఫీల్ సంథింగ్, గివ్ ఎ లిటిల్ ఇంపాక్ట్ ఆన్ దర్ లైఫ్స్. నా వల్ల ఒకటి హ్యాపీ ఫీల్ అయ్యంటే ఐమ్ హ్యాపీ, నా వల్ల ఒకటి దాన్ని తిట్టుకున్నా నేను హ్యాపీ నా క్యారెక్టర్ వల్ల. సో ఇలా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, గుర్తుండాలి జనాలకి, నాకంటూ సాటిస్ఫాక్షన్ ఉండాలి, కాబట్టి ఇది చేస్తున్నాను అనమాట. మూవీస్ ఏమైనా చేశారా? యా, నేను మూవీస్ ఒక 10-12 మూవీస్ చేశాను. ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, నేను లీడ్గా చేస్తున్నాను, నెగిటివ్ లీడ్గా చేస్తున్నాను. యా, ఐ డన్ అరౌండ్ 10-12 మూవీస్. ఏమైనా ఉన్నాయా లిస్ట్ లో? ఎక్కడండి, మా జగదాత్రి డేట్లు ఎక్కువైపోయాయి కాబట్టి కదలట్లేదు అస్సలు. సో ఈ షూట్స్ నుండి సరిపోతుంది. మూవీస్ అంటే ప్రాపర్ దాని మీద ఫోకస్ చేయాలి.
సీరియల్ చాలా డిమాండ్ చేస్తుంది మన దగ్గర నుంచి. ఒక పర్టికులర్గా డిసిప్లిన్ అనేది ఉంటుంది మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ మంచిగా చెప్పగా స్కూల్ పిల్లలు వెళ్ళినట్టు వెళ్ళొచ్చి హ్యాపీగా చేస్తాను అనమాట. సో ఈ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది మూవీస్కి వెళ్ళినప్పుడు. ఏంటంటే డేట్స్ కానీ ర్యాండమ్ డేట్స్ వస్తాయి కొన్నిసార్లు. యూ కాంట్ రియలీ ప్రిడిక్ట్ ఎప్పుడు మనకు వర్క్ వస్తుంది ఎప్పుడు ఉండదని చెప్పి. సో ఈ ఇంబ్యాలెన్స్ వద్దు అని చెప్పి సీరియల్స్ మీద ఫోకస్ చేస్తాను యాజ్ ఆఫ్ నో. బట్ ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ మూవీ రోల్ ప్రాబబ్లీ ఐ ఆస్క్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్స్ టు రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ లెట్ మీ గో అండ్ డూ ద రోల్. ఐల్ ట్రై. నైస్. సో మన ఇండస్ట్రీలో ఎవరు మీ ఫేవరెట్ హీరో? లైక్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రభాస్ గారు. ఏం నేర్చుకున్నారు ఆయన చూసి? ఆయనలా అవ్వాలనా, లేకపోతే చూసి మనము ఇన్స్పైర్ అవ్వాలి కదా వాళ్ళని చూసి? ఎంత ఏం జరుగుతున్న ప్రపంచంలో ఫోకస్ ఆన్ యువర్ క్రాఫ్ట్. అంతే. అది సినిమా హిట్ అయినా అవ్వనండి, ఫ్లాప్ అయినా అవ్వనండి, మీ పని మీరు కరెక్ట్గా చేయండి. పక్కన వాళ్ళని కరెక్ట్గా హ్యాండిల్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి. జూనియర్ ఆర్టిస్ట్ అయినా, టాప్ ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, ఎవరితో అయినా మంచిగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ బీ హంబుల్. ఆ హంబుల్నెస్, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంటే సక్సెస్ ఈ రోజు కాదు రేపు వస్తుంది. అండ్ రియలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం నేర్చుకుంటా. తను ఒక ఫారెస్ట్ని అడాప్ట్ చేసుకున్నారు, ఆ ఫారెస్ట్ టేక్ కేర్ చేస్తుంటారు. కొంతమంది అనాథ పిల్లల్ని చదివిస్తుంటారు. చాలా విషయాలు బయటికి రావు కూడా యాక్చువల్లీ చేసేవి. సో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ నాకైతే ఇంపాక్ట్ ఉంటుంది ప్రభాస్ గారి దగ్గర నుంచి. ఐ లైక్ దట్ పర్సన్ అనమాట. సో మీలాగే ప్రభాస్ గారు కూడా ఇంట్రోవర్టే. సో అది ఉన్నట్టుంది, కొంచెం వచ్చినట్టున్నాయి మీకు. కొంచెం ఉంటుందండి. ఓకే. సో మొత్తం మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ అనే వాళ్ళు ఎవరు లేరా? అంటే ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. ఇన్స్పిరేషన్ అంటే అండి వన్ పర్టికులర్ పర్సన్. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కటి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర హ్యూమిలిటీ నేర్చుకున్నాను, ఇంకొక యాక్టర్ దగ్గర నుంచి కానీ, నా లైఫ్లో ఉన్న పర్సన్స్ నుంచి కానీ, నేను ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ నుంచి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గర చూస్తాను వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ ఐ కెన్ ఇంబైబ్. నాకు ఇది ఉంటే బెటర్ అవుతా అని చెప్పి అందరి దగ్గర చూస్తాను, అందరి దగ్గర ఇన్స్పైర్ అవుతాను. నాట్ జస్ట్ వన్ పర్సన్. ఐ ట్రై టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ డూ మై థింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు మ్యారీడా, అన్మ్యారీడా? ఎలా కనిపిస్తా అండి మరి? అంకల్లా కనిపిస్తున్నారా? చెప్పండి. అంటే అన్మ్యారీడ్ రిలేషన్షిప్ స్టేటస్ చూద్దామని చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఇండస్ట్రీ వాళ్ళు చెప్పినట్టు నో కమెంట్స్. నో కమెంట్సా? అయ్యో, అయితే సంథింగ్ ఇస్ ఫిషీ. ఫిష్ నేను తినలే. మీ బ్యూటీకి సీక్రెట్ ఏంటి సార్? బై బర్త్ అండి. బై బర్త్. డిఎన్ఏ. సో యూ డోంట్ యూజ్ మచ్ మేకప్? నాట్ ఎట్ ఆల్. వెరీ. నాకు మేకప్ వేయించుకోవాలని మేకప్ మన దగ్గర ఎందుకన్నా తెల్లగా ఉంటావు నీకు మేకప్ అని వాళ్ళే బద్ధకంగా ఒక లేయర్ వేసి పంపిస్తారు లిటరల్గా. అది కూడా రిక్వైర్మెంట్ కెమెరా కోసం తప్ప. అంతే. ఎక్కువ మేకప్ కానీ ఎక్కువ కేర్ కానీ ఎక్కువ ఏం చేయండి నేను. హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ స్పాట్ ఏంటి? ఫేవరెట్ అంటే ఐ జనరలీ గో టు కెఫేస్ ఆన్ ఆల్. వన్ పర్టికులర్ కెఫే అని కాదు, ఐ ఎక్స్ప్లోర్ వన్స్ ఇన్ ఎ వైల్. ఐ గో అవుట్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కెఫే అన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క కెఫేకి వెళ్ళి ఐ ఎక్స్ప్లోర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. పర్టికులర్గా వన్ ప్లేస్ అని ఏం కాదు, అన్నీ తిరుగుతాను. అన్నీ. ఫేవరెట్ డిష్ ఒకటే ఉండాలి, ఒకటే చెప్పాలి. డిష్ కాదు, టీ. నీలోఫర్ టీ రెగ్యులర్గా వీక్లీ వన్స్ అని కంపల్సరీ. నేను ఇంకా హైదరాబాద్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ, అదొక స్పెసిఫైడ్ రెస్టారెంట్ పేరు చెప్తే అక్కడికి వెళ్ళి తిందాం అనుకుంటే హైదరాబాద్లో ఉండి బిర్యానీ తిని 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 ఇన్ని సంవత్సరాల నుంచి తిని తిని అన్ని బిర్యానీలు బాగుంటాయి. దాంట్లో ఒక్కొక్క చోట ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా. సో బిర్యానీస్ ఆర్ ఆల్వేస్ గుడ్. బట్ ఐ రెగ్యులర్లీ ఎంజాయ్ టీ అనమాట. నీలోఫర్ టీ అండ్ బన్ మస్కా వన్స్ ఇన్ ఎ వీక్. రెగ్యులర్గా ఉండదు, వన్స్ ఇన్ ఎ వీక్ అలాగా. సో మీరు సీరియల్ వాళ్ళతో ఎక్కువ హ్యాంగ్ అవుట్ చేస్తారా, లేకపోతే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఎవరితోనూ ఉండను. ఎవరితో ఉండరా? నేను ఒక్కడే ప్రపంచం అంతే. అయ్యో, హాలిడే వస్తే ఎక్కడికి వెళ్ళను అంతే. తినడం పడుకోవడం, జిమ్కి వెళ్ళడం, సినిమాలు చూసుకోవడం అంతే. దట్స్ ఇట్. ఎక్కువ ఎక్కడికి వెళ్ళను నేను. మోస్ట్లీ హోమ్ బాయ్. అలా బయట కనిపిస్తే కదండి. ఏం తిరుగుతావు? మంచి చెప్పా కదా, బద్దకో ఇంట్రోవర్ట్. నేను ఇంట్లోనే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. ఎవరైనా పిలిస్తే వెళ్తా అంతే. ఇప్పుడు జగదాత్రి కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా సీరియల్? ఇంకా సేమ్ జీతులలోనే జానకి రామేమన్నారు నడుస్తుంది. అండ్ చూద్దాం ఎట్ అవుతుందో కెరియర్. రీసెంట్గా స్టార్ట్ అయిందా? couple of months. యువర్ క్యారెక్టర్ ఎంట్రీ. a couple of months. మీతో పాటు మీ కో ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది? చెప్పాను కదండి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ప్రాక్టికలీ స్పీకింగ్ కేదార్ నాకు టేక్లో ఉంటే శత్రువులాగా అనిపిస్తుంది. అదర్వైజ్ ఆఫ్ ద టేక్ అంటే వీఆర్ లైక్ బ్రదర్స్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఓన్లీ టాక్. తను కూడా నాలా మంచి ఇంట్రోవర్ట్. షార్ట్కి వెళ్తాడు, వస్తాడు, కాల్స్ మాట్లాడుకుంటాడు బిజినెస్ గురించి. అదర్వైజ్ వి బోత్ ఇంటరాక్ట్. బిజినెస్ ఎలా నడుస్తుంది, స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుంది. సో దట్ కీప్స్ గోయింగ్ ఆన్. మా నాన్నగారు హ్యాపీగా ఫుడ్ తెస్తారు మా కోసం, పచ్చళ్ళు కానీ
తనే స్పెసిఫిక్గా కుక్ చేసుకొని తీసుకొస్తూ ఉంటారు. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ ఈస్ గుడ్ అనమాట. సో యా సేమ్ గోయింగ్ ఆన్ విత్ ఎవ్రీ వన్. సో మీ కెరియర్ అంతా అన్ని ఇయర్స్ చూసుకుంటే ఏదైనా ఒక సాడెస్ట్ పార్ట్ ఏమైనా ఉన్నాయా? సాడెస్ట్ ఏం లేదండి. ఆ మూమెంట్లో మనకు కష్టం అనిపిస్తుంది, దాటాక ఇదే కదా అనిపిస్తుంది. సాడెస్ట్ ఏం లేదండి. ఐ థింక్ ఐ కెన్ డూ మోర్, అదొక్కటే ఉంటుంది. కానీ సాటిస్ఫాక్షన్ హెవీగా లేదు, ఇంకా చేయాలి, అదొక్కటే ఉంటుంది నాకు. అదర్వైజ్ నో హైలీ సాడెస్ట్ థింగ్స్. ఇంకా ఎక్కువ అంటే ఇండస్ట్రీకి రావడానికి ఎలా వచ్చారు, అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు మీరు? చెప్పాను కదండి, కాలేజ్లో ఉన్నప్పుడు యాంకరింగ్, న్యూస్ రీడింగ్ అని చేసేవాడిని అని చెప్పి. సో అలానే వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ మోర్ వర్క్ ఆటోమేటిక్లీ యూ మీట్ మోర్ పీపుల్. సో అలానే నేను అక్కడ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చి కూడా జాబ్ చేసి ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. అలా మూవీస్ చేశాను కొన్ని. సో వెన్ యూ మింగ్లింగ్ విత్ పీపుల్ ఆటోమేటిక్లీ గెట్ వర్క్. అండ్ ఇండస్ట్రీలో సీరియల్స్లోకి వస్తాను ఏ రోజు అనుకోలేదు ప్రాక్టికలీ స్పీకింగ్. బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ ఫస్ట్. కాల్ వచ్చింది, నేను రిలక్టెంట్గానే చాలా ఆలోచించి వెళ్ళాను. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ఆపర్చునిటీ లేనప్పుడు యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్. ఆ థాట్తో ఉంటా. ప్రాపర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నాది, సేఫ్గా ఉంటాయి ఎప్పుడైనా కానీ. సో ఆ చిన్నగా ట్రైల్ చేస్తూ మూవీస్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోక ఆటోమేటిక్గా సీరియల్లో యూ గెట్ ఎ గుడ్ నేమ్, గుడ్ వర్క్ ఆల్సో. సో ఇటు ఆటోమేటిక్గా కుదిరిందనమాట రావడం. సో మీరు ఎర్న్ చేసిందంతా హ్యాపీగా స్పెండ్ చేసుకుంటారా లేదా సేవ్ చేసుకుంటారా? అంతేం లేదండి, ఉన్న దాంట్లో సగం నా ఫుడ్కి వెళ్ళిపోతుంటా, డైట్ అంతా చేస్తుంటాను కదా. వేర్ ఇస్ మై మనీ? ఫుడ్ అంతే, మోస్ట్లీ ఫుడ్, టీ ఇవే ఉంటాయి. లేదా కెఫేస్ వన్స్ ఇన్ ఎ వైల్. సేవింగ్స్ అంటే తక్కువే, పెద్ద ఏం లేదు. ఉంటే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తాను, వదిలేస్తాను అంతే. అది ఇంకా పట్టించుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ సేవింగ్స్. వెరీ బిగ్ కాదు, వెరీ హ్యూజ్. కొంచెం మార్కెట్ అంతా పడిపోయింది, లాస్లో ఉన్నాం కొంచెం. ఓకే అంతే. ఎలా ఉంది మీ ఫ్యూచర్ ప్లానింగ్? ఎలా ఉంది ఫ్యూచర్ ప్లానింగ్ అంటే కెరియర్లో పీక్ స్టేజ్లో ఉన్నాను యాజ్ ఆఫ్. దీనికి నెక్స్ట్ వీక్ ఏం అవ్వగలను, లీడింగ్ మ్యానా లేకపోతే మూవీసా? ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే యూ కాంట్ రియలీ ప్రిడిక్ట్ వాట్స్ గోనా హ్యాపెన్. ఎస్ ట్రూ. రేపు ఏం జరుగుతుందన్న క్లారిటీ కూడా మనకు ఉండదు ప్రాక్టికల్లీ చెప్పాలంటే. సో మన బెస్ట్ టైం మనం ఇస్తే కెరీర్ ఎటు వెళ్తూ అటు వెళ్దామండి. కొంచెం సేఫ్గా ఒక ఫ్యామిలీ మ్యాన్లో ఉండి ఒక చిన్న బిజినెస్ ఏమైనా పెట్టుకొని సెట్ అయితే చాలు. చూద్దాం, ఐ విల్ డూ మై బెస్ట్. లైఫ్ ఎటు వెళ్తుందో తెలియదు. సో మీ సీరియల్లో అందరితో ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఒక్కళ్ళు ఉన్నారు వీళ్ళు ఉంటే చాలు బాగుంది వీళ్ళతో అని ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారా? అలా ఏం లేదండి, నేను అందరితో చిల్లుంటా మోస్ట్లీ. అందరితో చిల్లుంటా, ఎందుకంటే కొన్నిసార్లు మనం టేక్లో ఉన్నప్పుడు ఇంకోటి బిజీగా ఉంటారు, ఇంకోటి బిజీగా ఉంటారు, అలా ఉంటుంది కదా. సో నేను మోస్ట్లీ అందరితో కూల్ ఉంటాను. టేక్లో ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా అల్లరి చేసుకుంటుంటాం. వచ్చాక అందరూ ఫోన్స్లో ఉంటాం, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దే ఓన్ థింగ్. కాబట్టి అందరితో చిల్లు. ఒకళ్ళు స్పెసిఫిక్గా స్పెషల్ అని ఏం లేదు నాకు. నేను కూడా హ్యాపీగా నెట్ఫ్లిక్స్ పెట్టుకుని కూర్చునే ఉంటాను. సో నాట్ టు కంప్లైంట్ ఆల్సో, ఎవ్రీ వన్ ఈస్ కూల్. ఎంతసేపు ఈ నెట్ఫ్లిక్స్, మూవీస్, ఇంట్లో ఇంతేనా? సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్గా ఉంటున్నారా? చాలా తక్కువ. రేరా? ఎవరైనా నాతో సెల్ఫీ దిగి ఫోటో పెడితే తప్ప నేను పెద్ద ఫోటోస్ కూడా ఇంపోస్ట్. అదే చెప్పా కదా, నా పర్సనాలిటీకి నా కెరియర్కి సంబంధమే ఉండదు. ఈడ ఎలా ఉంటున్నాడు ఇండస్ట్రీలో నాకే అనిపిస్తుంది కొన్నిసార్లు. రీల్స్ చేయడం కానీ యూట్యూబ్ ఛానల్ చాలా అంటే చాలా రేర్. మేబీ ఫ్యూచర్లో ప్లానింగ్ ఫర్ ఎనీ యూట్యూబ్ ఛానల్ మేబీ చేస్తానేమో, చూద్దాం. సో చేసి సక్సెస్ఫుల్గా మీ కెరియర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో శారీస్ బిజినెస్ ఉంది మీకు అని టాక్, అంటే బయట టాక్ పక్కన టాక్, అది ఎవరిది ఏంటి అని అంటే నేను అడగట్లేదు, వ్యూవర్స్ అడుగుతున్నారా? చెప్పండి. చెప్పిన తర్వాత కొనకపోతే చెప్తా. శారీస్ బిజినెస్ కాదండి, యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్తో కలిసి నేను ఒక ఫీమేల్ క్లాతింగ్ స్టోర్ రన్ చేస్తున్నాము. ఫీమేల్ క్లోతింగ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఫీమేల్ కాబట్టి మెయింటైన్ చేస్తున్నాం. నేను స్లీపింగ్ పార్ట్నర్ అన్నమాట. మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరు? నా పార్ట్నర్. ఓ ఓకే. నా బిజినెస్ పార్ట్నర్. ఓకే. అది ఎక్కడ? మాదాపూర్లోనండి. మోస్ట్లీ ఆన్లైన్ స్టోర్ లాగా. వీ పుట్ అవుట్ సమ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఎనీవన్ లైక్స్ ఇట్ దే అప్రోచ్ అండ్ పర్చేస్ ఇట్. దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఈజీ టు సర్వైవ్ కదా. స్టాక్ మార్కెట్ పాటు ఒక చిన్ని బిజినెస్ అంతే. చిన్ని బిజినెస్? చిన్నది, చాలా చిన్నది. పెద్ద బిజినెస్. మీలాంటి మంచి కస్టమర్స్ వస్తే మాకు ఇంకా పెద్ద బిజినెస్ అయితే. తప్పకుండా విజిట్ చేస్తాం స్టోర్ని. మీ ఫస్ట్ స్క్రీనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అంటే చిన్నప్పుడు 7th ఐ డిడ్ అన్నమయ్య క్యారెక్టర్ అనమాట. సంథింగ్ అది స్క్రీన్లోకి రాలేదు. లేటర్ నేనే షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఇంకా అసలు 7th క్లాస్లో మీకు ఎలా చేయాలి ఏంటి అని మనకి తెలియదు కదా అంతా. యాజ్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ అనే పర్సన్ ఉంటారు.
తనకి ఏం కావాలో నన్ను కూర్చోబెట్టి మంచిగా బ్రెయిన్ వాష్ చేసి చేయించారనమాట. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. ఓకే. లైకింగ్ కూడా ప్యాషన్లో మారడం అదొక రీజన్. ఓకే. ఆ రోజు ఐ ఫెల్ట్ ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్ అని థాట్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళాను అనమాట. సో నాకు ఇంకే దారి లేక నన్ను నేను పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసుకుని నన్ను నేనే డైరెక్షన్ చేసుకుని నేనే ఎక్స్ప్రెస్ ఇచ్చుకుని ఓకే చేసా ఏదో ఒకటి అని చెప్పి నన్ను నేనే చూసుకుంటూ అలా స్క్రీనింగ్ రిలీజ్ చేశాను అనమాట. దిస్ వాజ్ మై థింగ్. అండ్ లేటర్ ఆన్ ఐ వెంట్ ఇన్ టు యాంకరింగ్ అని చెప్పారు. ఒక డిస్ట్రిక్ట్ వైడ్ లోకల్ ఛానల్లో ఐ వాజ్ డూయింగ్ ఇట్. స్టార్టింగ్లో మంచి పచ్చి బూతులు మాట్లాడేటండి న్యూస్ రీడింగ్, నాకే అర్థం అవ్వకుండా. ఎంత చక్కగా కనిపిస్తున్నారు, బూతులు అంటున్నారు. బూతులు అంటే ఆ బూతులు కాదమ్మా, తెలుగుని తప్పుగా చదవడం ఆ బూతులు. నేను చెప్తున్నాడు రా వాడు న్యూస్ ఏవి అర్థం కాలేదని కాల్స్ వచ్చేది. సో లేటర్ ఆన్ అలా డెవలప్ అయ్యనమాట. ఇట్ వాస్ గుడ్. సో ఇక్కడ సీరియల్ లో యాక్టింగ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ తీసుకొని చెప్పడం అదంతా ఎలా అలవాటు అయ్యింది మీకు? చెప్పాం కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ డే స్లోగా నేర్చుకుంటాం అన్ని విషయాలు. ఫస్ట్ డే రాకపోవచ్చు, కానీ నాకు మంచి టీం దొరికింది నా జర్నీలో. స్పెసిఫిక్గా కూర్చోబెట్టి నేర్పించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇలా కాదు అలా చేయని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కో యాక్టర్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి వల్ల నా క్రాఫ్ట్ ఇంప్రూవ్ అవుతుంది. నా పక్కన ఆర్టిస్ట్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ బట్టి కూడా నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను కొన్నిసార్లు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి గారు ఉన్నారు, మా జగదాత్రి హీరోయిన్ గారు. తను కొన్నిసార్లు నేను టేక్ ఇబ్బంది పడుతున్నాను అనుకో ఎక్స్ప్రెషన్, కొంచెం మనకు కమ్యూనికేషన్ అర్థం కాదు. డైరెక్టర్ గారు అనుకునేది మనకు కొంచెం కమ్యూనికేట్ అవ్వదు. దెన్ షీ కమ్స్ అండ్ టెల్స్ మీ ఇలా కాదు డైరెక్టర్గా ఇలా అనుకుంటున్నారు, మేబీ ట్రై దిస్ అని చెప్పి. కొంతమంది మా మమ్మీ క్యారెక్టర్ కానీ మా వైఫ్ క్యారెక్టర్ కానీ దే ఆల్ సజెస్ట్ థింగ్స్. నా క్యారెక్టర్ ఇంత బాగా వస్తుందన్న కారణం నా క్యారెక్టర్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళనే తిడుతుంటారు, వాళ్ళే చెప్తుంటారు ఇలా కాదు ఇలా తిడితే బాగుంటుంది అని చెప్పి. సో ఎవ్రీ వన్ ఈస్ హెల్పింగ్ మీ అండ్ ఎవ్రీ వన్ వల్ల నేను డెవలప్ అవుతున్నాను. ఇండస్ట్రీలో ఎవరైనా అందమైన అమ్మాయిలు పరిచయం అయ్యారా? అందమైన అమ్మాయి అంటే అమ్మాయిలందరూ అందమే, మీరు కూడా అందంగా ఉంటారు ఆబ్వియస్లీ. మీరు కూడా పరిచయం. అనూహ్య గారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తెలుసు. సో ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి, చెప్పాను కదా. ఎంతమంది తెలిస్తే ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ఉంటుందేమో ఇంత లిస్ట్ అనుకున్నా, క్యాజువల్ గా చెప్పేశారు అందరూ అమ్మాయిలే అందంగానే ఉన్నారు అని. మీ కంటికి కొంతమంది అందంగా కనిపిస్తారు కదండి. ఇప్పుడు ఎవడో కనపడతారు లేదండి, అలా ఏం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హీస్ హియర్ ఇస్ వెరీ ప్రెటీ ఇన్ దర్ ఓన్ వే. అండ్ హాయ్ బాయ్ రిలేషన్ అంతే. చెప్పా కదా, నేనే వెళ్ళినప్పుడు ఇంకా నీకు ఏమీ ఉండదు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ఎవరు ప్రపోజ్ చేయలేదు, అస్సలు నంబరు. మీరు ఇలా చెప్పి అదే బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాట్సాప్లో ఏమైనా యూస్ చేస్తే కదా నాకు ఏమైనా చెప్పడానికి. నేను ఏమీ యూస్ చేయను, సోషల్ మీడియా తక్కువ. సో మీకు అప్రోచ్ అవ్వాలంటే సింప్లీ ఎలా, హౌ? ఏమో అండి, పెద్దగా ఆలోచించలేదు కూడా. వాళ్ళకంత ఛాన్స్ నోవేర్ అవైలబుల్ అంట. ఇంకెలా మేము అప్రోచ్ అయ్యేది మీకు? మహాగ్రహ కూటమి కుంభమేళ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎప్పుడైనా జరుగుతాయో చూద్దాం. మీ పిఏ కానీ ఎవరైనా ఉన్నారు? అంత లేదమ్మా, నా ఫోన్లోనే పట్టించుకోను. మళ్ళీ పిఏ ఒకడు ఏమీ లేదు, నా ఫోన్ నేను చూసుకుంటా, కానీ తక్కువ అంతే. జగదాత్రి సీరియల్లో మీ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ కదా, సో జనాలు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు మీ అత్త కోడళ్ళు ఉంటారు కదా, ఆఫ్ స్క్రీన్ కూడా కొట్టుకుంటూ ఉంటారా, ప్రేమగా ఉంటారా? చాలా చిల్ అత్త కోడలండి వాళ్ళిద్దరు. షార్ట్ మధ్యలో కొన్నిసార్లు 2-3 టేకులేదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు వెరీ గుడ్ యాక్టర్స్, ఫెంటాస్టిక్ యాక్టర్స్. కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వేరే లెవెల్ ఉంటుంది. చెలికెత్తలాగా బెస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా కిచకిచకిచని వాగుతూనే ఉంటారు ఏదో ఒకటి. మధ్యలో నేను చూసి ఈయన టేక్లు చేస్తా మాట్లాడుకుంటుంటారా, అదొక ఫన్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్క టైపు. మా ఇద్దరు ఫుల్ చిల్ బ్యాచ్ అనమాట. మా మమ్మీ క్యారెక్టర్ కానీ మా వైఫ్ క్యారెక్టర్ కానీ వెరీ గుడ్. అండ్ వాళ్ళ వల్ల మేము ఇంకా హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంటాం. ఒక సీరియస్ సీన్ చేసినా కానీ లేటర్ ఆన్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ వీ లవ్, వీ ఎంజాయ్. ఎస్, టోటలీ ఆఫ్ స్క్రీన్ ఉన్న మనుషులు ఆన్ స్క్రీన్ లో వేరు అసలు. కానీ బయట పాపం స్క్రీన్ ముందు కూర్చొని ఇంత మంచి నెగిటివ్ క్యారెక్టర్ చేయట్లేదు, తిట్టించుకోవట్లేదు, ఇది అంతే. కానీ మీరు ఇంత మంచిగా కనిపించట్లేదు. సీరియల్లోనే మేము చూస్తాము. అది ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్. ఓకే, నేను ఎలా చెప్తే అలా చేస్తా అంతే. సో కూల్ క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే నెగిటివే బాగుందా మీకు? నెగిటివ్ బెటర్ అండి, ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది పర్ఫామ్ చేయడానికి అండ్ లిమిటేషన్ ఉండదు. గుడ్ పర్సన్ అంటే గుడ్ పర్సన్లో ఒక లిమిట్ పెట్టుకోవాలి, తిట్టకుండా కానీ ఏమైనా. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ ఉంది, స్మగ్లింగ్ చేస్తారు, కిడ్నాపింగ్ చేస్తారు, రకరకాల డిఫరెంట్ థింగ్స్ ఇస్తుంటారు. సో ఆటోమేటిక్గా డిఫరెంట్ రైటర్ కూడా స్కోప్ ఉంటుంది. వీడు ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పి వాళ్ళు రాయడానికి స్కోప్ ఉంటుంది, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ ఇయర్ ఒక బెస్ట్ నెగిటివ్ లీడ్ అవార్డు కూడా వచ్చింది. ఎంజాయింగ్ దిస్ స్పేస్. బయట గుర్తుపడుతూ ఉంటారా మిమ్మల్ని? నవ్వుతారా లేకపోతే అమ్మో అని వెళ్ళిపోతారా?
లేదండి, అందరితో మోస్ట్లీ కూల్ ఉంటా. నేనేమన్నా కొంచెం మెంటల్లో ఉన్నప్పుడు కలిస్తే మాత్రం యువరాజ్ బయటకు వస్తాడు, ఇస్తాడు, ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైంది మీరు వద్దు అని. కూలా మిస్టర్ యాంగ్రీ బర్డా? షార్ట్ టెంపర్డ్, షార్ట్ టెంపర్. బాగా షార్ట్ టెంపర్డ్, తొందర కోపం కనిపించిన వస్తుంది. దానికి మీరు చెప్తున్న దానికి సంబంధమే లేదు. షార్ట్ టెంపర్డ్ అన్నా కానీ అనవసరంగా షార్ట్ టెంపర్ రాదు కదా, కారణం ఉంటుంది, ఏదో ఒకటి కారణం ఉంటుంది కదా. అంటే బయటకు చూడడానికి ఇన్నోసెంట్ గా, కూల్ గా, విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ అలా అది కూడా ఉంది, కూడా ఉంది. కానీ షార్ట్ టెంపర్ ఇప్పుడు అంటే 1-2 మినిట్స్ ఉండి వెళ్ళిపోతుంది, ఊరికే ఇలా వచ్చి వెళ్ళిపోతుంది, మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోతుంది అంతే. కామన్. ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు మీరు? పెద్ద రిలీజియస్ కాదండి నేను, స్పిరిచువల్ అంతే. నాకు సినిమానే అన్ని, ప్రాక్టికల్లీ స్పీకింగ్ అచ్చా, ఎక్కువ నేను పెద్ద పట్టించుకోండి. ఓకే, సో బేసిక్గా ఈ రోజుల్లో కామన్ గా అమ్మాయిలు కూడా పెద్దగా వంట చేయట్లేదు కదా, సో మీకు వంటలు వస్తాయా? సర్వే అవుతానండి బాగా. ఏం సర్వే అవ్వడానికి వంట చేస్తారు. చాలా. మీరు దోశలు బాగా వేస్తారని విన్నాను. అందుకే మోడల్స్ దోశల ట్రాక్ కూడా బాగా పెట్టారు. ఎప్పుడైనా రండి మా దోశ పండి దగ్గరికి, హ్యాపీ దోశలు ఇటు పెడతాను. నెక్స్ట్ దోశ పాయింట్ పెట్టుకోవచ్చా? నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ చేస్తుంది ప్రాబ్లం. సో బిజినెస్ లో ఎలా శారీస్ బిజినెస్ ఉందో అలా. యా, తప్పేం లేదు, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఒక పెద్ద మూవీలో మీరు ఒక హీరో, సో మీకు ఎన్ని క్రోడ్స్ బడ్జెట్ తీసుకుంటారు? నేను నా బడ్జెట్ రెమ్యునరేషన్ నేనేం తీసుకోను. ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ టేక్ 0 రూపీస్. 10 రూపాయలు పెట్టినా సినిమా కోసమే పెడతాను. అది ఆటోమేటిక్గా హిట్ అయింది, వర్కౌట్ అయిందంటే అది చాలు నాకు, ఆటోమేటిక్గా నాకే నెక్స్ట్ వర్క్ వస్తుంది. నేను ఆ మెంటాలిటీ, ఎందుకంటే చెప్పా కదా, ఎవరు లేనప్పుడు నన్ను నేను పెట్టుకుని షార్ట్ ఫిల్మ్ తీసుకోండి, ప్రొడ్యూసర్స్ కోసం నేను తిరిగినండి. లిటరల్లీ చెప్పండి, పెట్రోల్ ఖర్చుల మీద షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన రోజులు ఉన్నాయి నేను. సో నాకు తెలుసు ఆ వాల్యూ, మనీ వాల్యూ తెలుసు, ప్రొడక్షన్ వాల్యూ తెలుసు, వెనకంత కష్టపడుతుంటారు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు నాకు ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటే చాలు. ప్రోడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్లో అదే వస్తుంది. ఆ ప్రోడక్ట్ రాలేదా ఇంకోటి నుంచి వస్తుంది, ఇట్స్ ఫైన్. అంటర్ అన్లెస్ నేనే సర్వైవ్ అవుతాయి, ఒకటే చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇండస్ట్రీలో ఉన్న హార్డ్ వర్క్ అంతా మీకు తెలుసు కాబట్టి ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మన కష్టాలు తెలుసు కాబట్టి యు ఆర్ లైక్ దిస్. చాలా మంది బ్యాక్ స్టేజ్లో చాలా మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఇండస్ట్రీ అంటే బ్యాక్ స్టేజ్లో ఎలా ఎలా ఉంటుంది అని వాళ్ళకి చెప్తారు? ప్రతి ఫార్మాట్లోనూ కష్టాలు ఉంటాయండి. అది జాబ్ అయినా కానివ్వండి, స్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం అయినా కానివ్వండి, అన్నింటిలో పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ చేసే పాలిటిక్స్ కొంచెం హై గేమ్ అంతే. ఎందుకంటే ఒక కెమెరా ముందుకు రావాలంటే ఒక్కడు ఆ కెమెరా ముందు రావడానికి, కెమెరా ముందు యాక్టింగ్ కాదు, కెమెరా బయట యాక్టింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనం తీసుకురంటే మనల్ని నమ్మడం కాదు, మనలో ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక ఛానల్ పీపుల్, అదర్వైజ్ కో యాక్టర్స్, ఇంతమంది నమ్మి అక్కడ మనం వర్త్ ఇట్ అని ప్రూవ్ అయితేనే మనం అక్కడ ఉండగలం, ఫార్వర్డ్ వెళ్ళగలం. ఇంతమంది నమ్మకాన్ని గెలవంటే అంత కష్టం. సో ఆటోమేటిక్ కష్టం, అది ప్రాపర్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఛాన్సెస్ కావాలని చెప్పి ర్యాండమ్ థింగ్స్ చేస్తుంటారు. దాంతోపాటు మన మీద కూడా మనం వర్క్ చేసుకోవాలి. చాలా మంది అర్థం కాదు, కొంతమంది ఛాన్స్ కావాలి వస్తారు. ఓకే రా బాబు, ఛాన్స్ కావాలి, నువ్వు చేయగలవా? ఫస్ట్ నువ్వేమైనా చేసావా? నువ్వు చేసింది ఏమైనా చూపించగలవా? ఆటోమేటిక్గా అది చూపిస్తే బెటర్ ఆప్షన్ ఉంటుంది. యాక్టింగ్తో పాటు మార్కెటింగ్ చేయాలి. లైక్ నేను ఒక చిన్న సోప్ ప్యాకెట్ అనుకోండి, నన్ను నేను సోప్ ప్యాకెట్ బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేసి, అడ్వర్టైజ్మెంట్ వేసి, కొంతమందికి శాంపుల్స్ ఇచ్చి ఎన్ని చేస్తాం ఒక చిన్న ప్రోడక్ట్గా. మనల్ని మనం ప్రోడక్ట్గా అనుకొని, మనల్ని మనం మార్కెటింగ్ చేసుకొని చేస్తుంటే అప్పుడు వస్తాయి. అది నాకు తెలిసిన ఫామ్లో. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, డైరెక్ట్గా హీరోస్ అయిపోతారు, వాళ్ళకు బ్యాక్ ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. కానీ మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ పీపుల్ నా అలానే ఉంటారు. కాబట్టి మీ మీద మీరు వర్క్ చేసుకోండి అని చెప్తా, అంతే. సో మీరు ఒక యాంకర్గా వచ్చారు, ఆర్టిస్ట్గా వచ్చారు, ఫ్యూచర్లో డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ మిమ్మల్ని మేము చూసుకోవచ్చా? ప్రొడ్యూసర్లు ఇప్పట్లో కష్టం లేదు, మేబీ డైరెక్షన్ చేస్తాను, లైక్ ఒక చిన్న వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ మేబీ అవి చేస్తాను. మూవీస్ అంటే ఇట్స్ ఎ వెరీ హెర్క్యులియన్ టాస్క్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. దానికంటూ చాలా నేర్చుకోవాలి. ఇప్పుడిప్పుడే బుడ్డి అడుగులు వేస్తున్నాను, వెళ్ళి పరిగెత్తి పడాలని లేదు నాకు. చిన్నగా నేర్చుకుంటా, టైం వస్తే వస్తుంది అంతే. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అన్నట్టు, నెక్స్ట్ మరి మీ పెళ్ళి ఎప్పుడు? త్వరలో గ్రహాంతర వాస్తు భూమి మీదకి వచ్చిన రోజు చేసుకుంటా. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు మీ లైఫ్లో? గర్ల్ ఫ్రెండ్స్ లేరు, పెళ్ళి లేదు, ఎలా సింగిల్గా ఎలా ఉంటున్నారు అసలు మీరు? అలవాటు అయిపోయింది అంతే, అలా నడుస్తుంది లైఫ్. బోరింగ్గా అనిపించట్లేదా ఎంతసేపు? నెట్ఫ్లిక్స్, మూవీస్, ఇంట్లో ఫ్రెండ్స్ ఉంటారు తక్కువ, అంటే కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవుతుండే, ఉంటే షూట్ లేకపోతే వాళ్ళతో అంతే.
నాట్ మోర్ దాన్ దట్. వన్స్ ఇన్ వైల్ కలుస్తుంటాను, నా ఎక్స్ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళని చాలు అలా నడుస్తుంది స్లోగా. ఒక స్లో మోషన్ మూవీ లాగా నడుస్తుంది లైఫ్. ఓకే. చూద్దాం. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా మీరు సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో చెప్పినట్టు మీరు డైరెక్టర్గా కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైం. థ్యాంక్ యూ అండి.